హాయ్ లెట్స్ మేక్ టేస్టీ చికెన్ ఫ్రై. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే ఈ చికెన్కి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచి, అనాస పువ్వు వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా వేగుతూ ఉండగా ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ మ్యారినేట్ చేసి వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై అని చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇలా వేసుకొని దగ్గరుండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా 1 నిమిషం బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని విస్క్ చేసుకొని పెరుగు కూడా వేసి ఈ చికెన్ పీసెస్కి ఆ పెరుగు కూడా బాగా పట్టేలాగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చివరిగా కొద్దిగా కరివేపాకు చల్లుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. మస్ట్ ట్రై అంటాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.